అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 2 కుమారులు. అతనికి ఒక పెద్ద చెరుకు తోట ఉండేది. తన 2 కుమారులకు సాగు చేసుకోమని ఇచ్చాడు. కాని నీళ్లు పెట్టడం చాలా కష్టంగా మారింది. బావి లోతుగా ఉండటంతో నీళ్లు తీయడం చాలా కష్టమయ్యేది. ఒకరోజు పెద్దోడు చిన్నోడితో ఇలా అన్నాడు. సరిగ్గా రాత్రి పడుకునే ముందు చెపుతాడు, రేపు తెల్లవారకముందే లేచి బావి నుండి నీళ్లు తీయాలి, లేకపోతే పంట ఎండిపోతుంది. ఆ రాత్రి పెద్దోడు పడుకున్న తరువాత పొలంలో తిరుగుతూ ఉండే ఒక దెయ్యం వారి మాటలు వింటాది. దెయ్యం వెంటనే పెద్దోడు రూపంలోకి మారి చిన్నోడి దగ్గరికి వెళ్లి చిన్నోడిని తెల్లవారకముందే లేపింది. రా, బావి దగ్గరికి వెళ్దాం. చిన్నోడు తన పనిముట్లు పట్టుకుని అన్న వెంట వెళతాడు. బయటే ఉండు, నేనే బావిలోకి దిగ నీళ్లు తీస్తాను. నువ్వు తాడుతో నన్ను కిందికి దించు అని చెప్పింది. చిన్నోడికి అనుమానం వస్తుంది. తన అన్నే అనుకుని తాడుతో అన్నని బావిలోకి దించాడు. అయినా చిన్నోడికి అనుమానం వచ్చి గడ్డపారను పక్కన భూమిలో గట్టిగా దించి తన నడుముకి ఆ గడ్డపారకి గట్టిగా తాడు కట్టుకుంటాడు. తన అన్న రూపంలో ఉన్న దెయ్యాన్ని బావిలోకి దించాడు. దెయ్యం లోపల నుంచి నీళ్లు తీయడం మొదలు పెట్టింది. తమ్ముడు బయటే ఉండి బకెట్లతో నీళ్లు పంచడం మొదలు పెట్టాడు. ఇలా పొలానికి నీళ్లు వెయ్యడం సాగుతూనే ఉంది. కాని లోపల దెయ్యం మాత్రం సమయాన్ని గమనిస్తూ ఉంది. సమయం చూసి బావిలోకి లాగేద్దామని. రాత్రి 3 గంటలు దాటితే నేనిక్కడ ఉండలేను, అంతకల్లా ఈ తమ్ముడ్ని బావిలోకి లాగేయాలి అని ప్లాన్ వేసింది. తమ్ముడు మాత్రం తెలియకుండా నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా గడియారం 2:50 అయింది. దెయ్యం ఇలా అంటుంది, చెరుకు తోటకు నీళ్లు సరిపోతుంది, ఇంకా ఆపేద్దామంటుంది. చిన్నోడు వినిపించుకోకుండా నీళ్లు తోడుతూనే ఉంటాడు. అంతలో ఇంట్లో పడుకున్న నిజమైన అన్న ఒక్కసారిగా మేల్కొన్నాడు. తమ్ముడు మంచం మీద కనిపించలేదు. అన్న గబగబా పరిగెత్తుకుంటూ పొలం వైపు వెళ్లాడు. పొలం మొత్తం నీటితో నిండిపోయింది. బావి దగ్గర చిన్నోడు తాడు పట్టుకుని ఉన్నాడు. కాని బావి లోపల నుండి వినిపిస్తున్న గొంతు తనది కాదని అన్న గుర్తించాడు. అన్న దగ్గరికి వచ్చి గట్టిగా అరిచాడు, అయ్యో, ఆ తాడును వదిలేయ్, అది నేను కాదు, దెయ్యం. తమ్ముడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాడు వదలగానే బావిలోంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ దెయ్యం రూపం క్రమంగా కరుగుతూ బావిలో మాయమైంది. అదే సమయంలో గడియారం 3 మోగించింది. దెయ్యం శక్తి పూర్తిగా చెదరిపోయింది. తమ్ముడు కన్నీళ్లతో అన్న దగ్గరకు పరుగెత్తి పట్టుకున్నాడు. నువ్వే నిజమైనవాడివి అన్నా, దెయ్యం నన్ను మోసం చేసింది అన్నాడు. ఆ రోజు తర్వాత ఆ బావి దగ్గరికి ఎవరూ రాత్రి వెళ్లేవారు కాదు. కాని ఆ బావి లోతులో ఎప్పుడూ ఎవరికీ వినిపించని ఒక చిన్న నవ్వు ఇంకా వినబడుతుంది అంటారు.